టాటా ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది రతన్ టాటా గారు. అసలు ఎవరు ఈ రతన్ టాటా? టాటా కంపెనీ ఎప్పుడు మొదలైంది? ఎందుకు రతన్ టాటా గారు అత్యంత ధనవంతుల జాబితాలో లేరు? రతన్ టాటా గారి గురించి మరియు అతని గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. వెల్కమ్ టు అవర్ తెలుగు మోటివ్ టాక్ ఛానల్. ఇది నా మొదటి వీడియో. ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రిలయన్స్ మరియు ఆదిత్య బిర్లా లాంటి కంపెనీల కంటే పెద్ద కంపెనీ టాటా. అయినా కూడా అత్యంత ధనవంతుల లిస్టులో ఆయన ఎందుకు లేడు? టాటా గ్రూప్కు 150 ఏళ్ల గల చరిత్ర ఉంది. ఈ 150 ఏళ్ల గల టాటా గ్రూప్ రతన్ టాటా గారు ఎలా నడిపించారు? అసలు టాటా గ్రూప్ ఎక్కడ మొదలైంది? 1868లో టాటా గ్రూప్ కాటన్ మిల్తో మొదలైంది. దీన్ని స్థాపించిన వారు జస్మిత్ జీ టాటా అనే ఆయన. అప్పుడు స్థాపించిన ఈ కాటన్ మిల్ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. దేశంలోనే మొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీ స్టార్ట్ చేసింది మన టాటా గ్రూప్ వారే. ఇప్పుడు ఎయిర్ ఇండియా అప్పటి ఎయిర్లైన్స్, కానీ అది రెండవ ప్రపంచపు యుద్ధం తర్వాత ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. ఏసియాలోనే మొదటి స్టీల్ కంపెనీ, అలాగే తాజ్ హోటల్ని స్థాపించింది టాటా గ్రూప్ వారే. ఇలా టాటా వారి వారసత్వం ఎన్నో కొత్త కంపెనీలు, హోటళ్ళు దేశానికి పరిచయం చేశారు. వీళ్ళందరిలో మనకు బాగా నచ్చిన, బాగా తెలిసిన వ్యక్తి రతన్ టాటా గారు. రతన్ టాటా డిసెంబర్ 28, 1937 దేశంలోని అత్యంత ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. 10 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు. ఆయన చదువు, బాల్యం అంతా తన నాయనమ్మ దగ్గర గడిపాడు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అతనికి వెంటనే IBMలో జాబ్ వచ్చింది. కానీ అతని తండ్రి కోరిక మేరకు జాబ్ వదిలి ఇండియా వచ్చి టాటా స్టీల్ కంపెనీలో తన మొదటి ఉద్యోగాన్ని మొదలుపెట్టాడు. 1991లో రతన్ టాటా గారిని టాటా గ్రూప్ చైర్మన్గా నియమించారు. ఈయన చైర్మన్ అయిన తర్వాత టాటా గ్రూప్ అంచెలంచెలుగా ఎదిగింది. 10,000 కోట్ల రూపాయలు ఉండవలసిన వ్యాపారాన్ని 6 లక్షల కోట్లకు చేర్చారు రతన్ టాటా గారు. ఇలా టాటా గ్రూప్ అంచెలంచెలుగా పెరిగి లాభాలు వస్తున్నా ఎందుకు రతన్ టాటా గారు అత్యంత ధనవంతుల జాబితాలో లేడు? ఎందుకో తెలుసా? టాటా కంపెనీకి వచ్చే లాభాలలో 66% టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సేవలకే వెళ్ళిపోతుంది. ఇప్పటికీ ఆయన ఆస్తి 3,800 కోట్ల రూపాయలు మాత్రమే. ఒకవేళ రతన్ టాటా గారు 66% సేవలకు ఇవ్వకపోతే ప్రపంచంలోనే మొదటి 3 ధనవంతుల లిస్టులో ఒకడే ఉండేవారు. రతన్ టాటాకు యువత మీద మరియు వారి శక్తి మీద మంచి నమ్మకం ఉంది. టాటా గ్రూప్ ఎప్పుడు కూడా తమ కుటుంబం కోసం, వ్యక్తిగత ఆస్తుల కోసం పనిచేయలేదు. టాటా గ్రూప్ ఒక నమ్మకం. టాటా గ్రూప్ విలువలకు ప్రాధాన్యత ఇస్తుంది. టాటా ట్రస్ట్ ద్వారా దేశంలోనే మారుమూల ప్రజలకు విద్య, వైద్యం, ఉద్యోగం అందుతుంది. ఇప్పటికీ మన దేశంతో పాటు ఇతర దేశాల్లో చదువుతున్న విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు అందుతున్నాయి. అలానే ఎన్నో సేవలు చేశారు ఆయన. దీనికి గుర్తుగా భారతదేశం ఆయనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటివి సత్కరించింది.